నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ పరిధిలో పొదుపు సంఘాల పేరిట నిరుపేద ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన మహిళలను నమ్మించి లక్షలాది రూపాయల బ్యాంకు రుణాలు డ్రా చేసి దారుణంగా మోసగించిన సంఘటన నవాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. నిన్న మొన్నటి వరకు అరుణ అంటే ఒక లేడీ డాన్ పేరుగా ప్రచారంలో ఉంటే ఇప్పుడు అదే పేరుతో అమాయకుల రక్తం పిండేస్తూ అరుణా భవానీ అనే మరో మహిళ తన అనుచరులతో కలిసి ఈ అరాచకానికి ఒడిగట్టింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకుల్లో పొదుపు సంఘాల ద్వారా రుణాలిప్పిస్తామని నమ్మించి ఆధార్, పాన్ కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాలు, ఓటీపీలు తీసుకుని ఇండియన్ బ్యాంక్ శాఖలో ఒకరి సంతకంపై 3 గ్రూపులుగా ఏర్పాటు చేసి ఒక్కొక్కరి ఖాతాలో 1,00,000 నుండి 2 లక్షల చొప్పున రుణాలు జమ చేయించారు. రుణం పడగానే అరుణా భవానీ ఆమె అనుచరులు బెదిరించి ఆ నగదు మొత్తాన్ని డ్రా చేయించి బలవంతంగా లాక్కుని బాధితుల చేతిలో కేవలం 10,000 మాత్రమే పెట్టి వారానికి 1,000 రూపాయలు చొప్పున కొండంత వడ్డీలు వసూలు చేయడం ప్రారంభించారని వెల్లడించారు. కష్టపడి సంపాదించిన డబ్బులను ఫోన్ పే ద్వారా కడుతున్నప్పటికీ ఈ విషయమై పోలీసులకు గాని అధికారులకు గాని చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరింపులకు దిగడమే కాకుండా అసభ్యకరంగా దూషిస్తూ కుటుంబ సభ్యులను ఖతం చేస్తామని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ వేధింపులు తాళలేక గంగా భవానీ అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడంతో బాధితులంతా ఏకమై నవాబ్పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా అరుణా భవానీ రాత్రికి రాత్రే 20,000 ఇస్తామని కాళ్లబేరాలకు దిగుతూ కేసు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తోంది. తమ వద్ద ఆధారాలున్నప్పటికీ అబద్దాలు చెబుతూ వేధిస్తున్న ఈ లేడీ డాన్ అరుణా భవానీ మరియు ఆమె అనుచరులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని తమకు దక్కాల్సిన రుణం మొత్తాన్ని ఇప్పించి న్యాయం చెయ్యాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బాధితులంతా కలిసి మెప్మా వెలుగు కార్యాలయంలో సంబంధిత అధికారిని వివరణ కోరగా వారు పై అధికారులతో మాట్లాడి పరిశీలించి చెబుతామన్నారు. అయితే బాధితులు మాత్రం మాకు న్యాయం జరగని పక్షంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు తమకు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. భగత్ సింగ్ కాలనీ నుంచి వెంకటేశ్వరం అపార్ట్మెంట్ నుంచి వచ్చాము. లోన్ అని చెప్పి పాన్ కార్డు, ఆధార్ జరాసులు అన్నీ తీసుకుంది మా దగ్గర. మాకు ఇచ్చిందేమో 1,00,000 రూపాయల్లో 20,000 ఇచ్చింది. 20,000 ఇచ్చి మేము అడిగితే మీకు ఏమున్నాయి, ఇల్లు లేవు, ఏమి లేవు, 20,000 కరెక్ట్గా కట్టని తర్వాత నుంచి మీకు అమౌంట్ పెంచుతామని చెప్పింది సార్. అడిగితే వారం వడ్డీలకి తీసుకొచ్చి కట్టామని చెప్తుంది. ఒకవేళ సమయానికి మేము కట్టలేనప్పుడు వారం వడ్డీలకి తెచ్చేసింది. ఆ వారం వడ్డీలు కట్టలేనప్పుడు చచ్చిపోండి అట్లా ఇట్లా అని చెప్పి బూతు మాట్లాడుతుంది సార్. మా అత్త బాగాలేక మా ఆయన హాస్పిటల్లో పెట్టుకొని చచ్చిపోమ్మని చెప్పి ఏమైనా అయిపోమని చెప్పు వారం వడ్డీలకి 17,000 ఇచ్చింది సార్. మాకు 17,000 కడతారా సస్తారా మీరు, ఏమైనా చేసుకోండి, ఆడైనా బొల్లాడండి, నాకెందుకు అసహ్యమైన మాట్లాడుతుంది సార్. మమ్మల్ని మా పక్కన అపార్ట్మెంట్లలో అందరూ నడుతుంది సార్. ఆ అమ్మాయిని చూసి ఊరేసుకోమని ప్లాన్ చేసింది సార్. గంగా అనే అమ్మాయిని ఊరేసుకుంది కూడా సార్. అమ్మాయి 2 బిడ్డలు సార్. అమ్మాయికి అమ్మాయి భర్త సరిలాక అప్పు చేసింది సార్. కష్టపడి అమ్మాయి తెచ్చుకోవాలి, వచ్చిన పింఛన్ డబ్బుల్లో కానీ ఏం వచ్చినా కానీ అమ్మాయికే కట్టాలి సార్. రూపాయి మిగలదు అమ్మాయికి. తీసుకుంది అమ్మాయి దగ్గర 26,000 అయితే 23,000 తీసుకుంది సార్. ఇంకా 3,000 వేయమని చెప్పి భరోసా చేస్తుంది సార్. అమ్మాయి గట్టిగా బెదిరిస్తుంది అమ్మాయిని. నేను అపార్ట్మెంట్లో ఎవరు డబ్బులు కట్టపోయినా వాళ్ళని అడుగు అని చెప్పి బెదిరిస్తుంది సార్. మేము ఎవరం కట్టపోయినా అమ్మాయిని బెదిరిస్తుంది సార్. నువ్వు అడుగు అని చెప్పి. స్టేషన్ కంప్లీట్ ఇచ్చారా? ఇచ్చాను సార్. 2 టౌన్లో ఇచ్చాను సార్. నైట్ వెళ్ళి ఇచ్చాము. ఏం చెప్పారు వాళ్ళు? ఇక్కడికి వెళ్ళమని చెప్పారు సార్. ఆమెకి వెళ్ళి ఆమెను పిలిపించారు. పిలిపిస్తే నైట్ తెల్లారుజామున కాలబేరానికి వచ్చింది సార్. మీ 5 మందికి 20,000 ఇస్తాను, కేసుకు పోబాకండి, ఇది బ్యాంక్ క్లోజ్ చేయించేస్తానని చెప్పింది సార్. ఇప్పుడు మీకు అధికారం సంప్రదించారు ఇక్కడ? ఇచ్చాను సార్. మేము ఏం చెప్పారు వాళ్ళు? న్యాయం చేస్తామని చెప్పారు సార్. ఇందిరాగారితో సార్. వాళ్ళు ఏం చెప్పారు? మేమేం కట్టట్లేదండి సార్, వాళ్ళే కడుతున్నారంట మా డబ్బులంతా. మేము కట్టిన డబ్బులు మొత్తం ఫోన్ పేలో ఉన్నాయి సార్. స్క్రీన్ షాట్ తీసి పెట్టమని చెప్పాము. రూపాయి కూడా మేము కట్టట్లేదని చెప్తున్నారు సార్. ఒకవేళ మాకు అందుబాటు కానప్పుడు వడ్డీలు వేసి కడుతున్నాను సార్. మేము వారం వడ్డీలకి తెప్పించి అమ్మాయి దగ్గర కడుతున్నాను సార్. ఫైన్ సార్. మళ్ళీ సాక్ష్యాలు చెప్పకూడదు అంటే అదేంటంటే మా ఆయన వాళ్ళ ఫస్ట్ భార్య ఇంటికి వెళ్ళి బెదిరిస్తుంది సార్. నన్ను ఆడికి వెళ్ళి చెప్పేస్తాను, నీ బండారం మొత్తం బయట పెడతానని బెదిరిస్తుంది సార్ నన్ను. అపార్ట్మెంట్లోంచి వచ్చాను వెంకటేశ్వరం. మా 10 మంది మీద లోన్ పెట్టుకొని ఆమె మాకు లోన్ ఇస్తానని చెప్పి 10,000 ఇచ్చి లోన్ అంతా లాక్కుంది. 1,00,000 రూపాయలు లాక్కుంది బ్యాంక్ దగ్గర. బయటే లాగేసుకుంది సార్. నేను కేసు పెట్టాను. వాళ్ళు వచ్చి నాకేమీ న్యాయం చేయలేదు. దానికే న్యాయం చేసి అక్కడ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. 10,000 తీసుకో, లేకపోతే అవి కూడా రావు మీకు అన్నారు. అంతే సార్. 2 టౌన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చారు. ఆమెతోనే మాట్లాడుకున్నారు. 10,000 కూడా నీకు రాదు, 10,000 తీసుకుంటే తీసుకో, లేకపోతే నీ ఇష్టం అన్నారు నన్ను. 1,00,000 రూపాయలు నీకు రాదు, కావాలంటే నువ్వు పోయి కేసు పెట్టుకుంటే నీకేం న్యాయం జరగదు అని కూడా అన్నారు ఆ రోజు. ఎవరు తీసుకుంది మీ దగ్గర? ఇంకా అరుణా భవానీ ఆమె తీసేసుకుంది, లాగేసుకుంది. నేను అసలు ఇవ్వలేదు. బ్యాంక్ దగ్గరే లాగేసుకుంది. అక్కడే దగ్గర. మీరు సభ్యులు ఎంతమంది మొత్తం? 10 మంది సార్. అందరికి 10,000 ఇచ్చింది.
10 లక్షలు తీసుకొని వెంకటేశ్వరం అపార్ట్మెంట్లోంచి వచ్చాను. నేను ఈయనంటే నా కాడి నుంచి లాక్కుంది ఆమె, గంగా భవాని అన్నాడు, అరుణా భవాని అని ఆమె. నేను ఈయనన్నా కూడా బ్యాంక్ దగ్గర లాక్కుంది, నేను కేసు పెట్టాను. పోలీసులు వచ్చి నాకేం న్యాయం చేయాల, ఆకే చేశారు. ఏం లాక్కుందమ్మా? డబ్బులు లాగేసుకుంది. లోన్ మీ పేరు మీద తీసుకుని ఆమె తీసుకుందా? పొదుపు లోన్ అని చెప్పేసి డబ్బులు లాగేసుకుంది మా దగ్గర నుంచి. ఎంత? 1,00,000 రూపాయలు. మీకేమి ఇవ్వాలా? ఏమి ఇవ్వాల. అదిగా చెప్పాలి మీరు. మేము భగత్ సింగ్ కాలనీలో బాడుకుంటున్నాము. మాకు కూడా అట్లాగే అది పొదుపు అని 1,00,000 రూపాయలు అని తెలియదు మాకు. మీకు 10,000 ఇస్తామని చెప్పారు. నాకు 20,000 ఇచ్చారు. 20,000లో కూడా 10,000 వడ్డీ కడుతున్నాం. వడ్డీ కట్టలేదని అసలు నాకు మాటలు కూడా రావట్లేదు సార్. అంత బూతులు మాట్లాడింది సార్. అసలు చిన్న పెద్ద అన్ని తేడా లేకుండా అసలు అది నాకు బూతులు కాదు. ఏం చేస్తావు? కట్టు 10,000 ఇప్పుడు కట్టే అని చెప్పి మాట్లాడింది సార్. అసలు అమ్మ ఏంటమ్మా అట్లా మాట్లాడుతున్నావు అంటే కనీసం అసలు నేను మాట్లాడేది కూడా లేకుండా అసలు తనే మాట్లాడేస్తున్నాను. అసలు ఏం పేరు పేరా? అరుణా భవాని. సరోజ, నేనుండేది ఉయ్యాల కాలువ కట్ట. వీళ్ళ తరపున వచ్చి నాకు ఇట్లాగా కాగితాలు పెడితే డబ్బులు ఇప్పిస్తాము, మామూలుగా అయితే కమిషన్ ఇస్తాము, లేకపోతే 20,000 లోన్ ఇస్తాము అన్నారు. 20,000 నాకు కమిషన్ వద్దు, లోన్ ఇమ్మన్నా 20,000 ఇచ్చారు. నెలకు 1,000 రూపాయలు కట్టమన్నారు. ఆ 1,000 రూపాయలు కానీ కట్టకపోతే ఒక రోజు గడిచినా 500 ఇవ్వాలి అని అన్నారు. పెనాల్టీ 500 వేసి ఇవ్వమన్నారు. అది ఒక రోజు ఈకపోతే కడుపు కూడి తింటున్నారా ఏంది అంటున్నారు. మాకు 10 మంది ఆడ ఆపేస్తున్నారు. నేను బ్యాంకులో కూర్చున్నాను, వేస్తావా వేయవా అని అడిగారు. అదేమంటే ఇంటికి వచ్చి రచ్చ చేస్తానని చెప్పి ఇచ్చారు. ఎట్లా అంటే అట్లా మాట్లాడారు. ఎవరమ్మా బెదిరించింది మిమ్మల్ని? అరుణా భవాని. నీకు 1,00,000 రూపాయలు లెక్కన 10 లక్షలు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు లెక్కన. 1,00,000 రూపాయలు మీకు ఎంత ఇచ్చారమ్మా? మాకు 20,000 ఇచ్చారు. కొర ఎవరు తీసుకున్నారు? కొరవ వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళంటే ఎవరు? అరుణా భవాని. అట్లా ఎంతమంది దగ్గర తీసుకున్నారు? అది మా 10 మంది దగ్గర. మీకు మనిషికి 20,000 ఇచ్చారు. ముగ్గురికే ఇచ్చారు. అందులో కూడా మాకు కొర అమౌంట్ కొరవ అంతా వాళ్ళే తీసుకున్నారు. వస్తామనేసి వీళ్ళ ఇంటికి వెళ్ళేసి గాజులతో చేకోసుకొని గాజులు మింగేసుకొని బెదిరించింది సార్. మీ ఎంత తేలుస్తాను, మీ ఆయన్ని నిన్ను రోడ్డుకి ఈడుస్తాను అని చెప్పింది సార్. నైట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతారని తెలిసి పొద్దున్నే మా కాళ్ళ బేరానికి వచ్చింది సార్. కాళ్ళు పట్టుకుంటాను, నీది మిగతా వాళ్ళు అందరి పట్టుకొని మీకు 20,000 ఇప్పిస్తాను నేనే, మీరు వెళ్ళబాకండి అని మమ్మల్ని బెదిరిస్తుంది సార్. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వాళ్ళంతా తేలుస్తాను, నేను డబ్బులు కట్టేస్తున్నాను, ఇంకేం చేయలేరు, ఏం పీకలేరు అన్నట్టుగా మాట్లాడుతుంది సార్. ఎవరమ్మా పేరేం పేరు? అరుణా భవాని సార్. నుంచి వచ్చాను సార్. అలాగే మేము నవాపేట పోలీస్ స్టేషన్ 2 టౌన్ నుంచి కూడా కంప్లైంట్ పెట్టాను సార్. అలాగే లగ్న ఆఫీస్ కాడ కూడా వచ్చింది సార్. కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్తామని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. వెంకటేశ్వరం టిట్కో ఇల్లులో ఉంటున్నాము. 10 రూపాయల వడ్డీ తీసుకున్నాను సార్. మా ఆయన తాగడం వల్ల ఫైనాన్స్ కట్టుకోలేక బలవంతంగా మా ఆయన తీసుకెళ్ళి అప్పు చేయించేది. దానికని చెప్పి నేను కట్టలేని పరిస్థితిలో అమ్మాయి నేనేం చెప్పినా చేయాలి అందుకని చెప్పి నన్ను గ్రూపులకి మనుషులు అడిగింది. నేను 3 పెట్టాను. ఇంత దాకా వచ్చేదాకా నాకు తెలియదు ఇంత మోసం జరిగిందని. నేను 10 రూపాయల వడ్డీకి 3 సంవత్సరాల నుంచి కడుతున్నాను సార్. అమ్మఒడి వచ్చినా ఏ డబ్బులు వచ్చినా తను తీసేసుకుంటారు సార్. చెప్పమ్మా. నా పేరు మధురారి లక్ష్మి. నేను ఉండేది కొల్లుకట్ట పాత పెద్ద హాస్పిటల్ కానీ ఉండేది. వీళ్ళు గ్రూప్ చేయమని చెప్పారు. 10 మంది గ్రూప్ చేశాను. 10 మందిలో 10 లక్షలు తీసుకున్నారు. ఇంకో గ్రూప్లో వచ్చి 2 లక్షలు పడ్డాయి. ఇండియన్ ఓవర్స్ బ్యాంక్ అది. దాంట్లో వచ్చి మాకు 50,000 ఇచ్చారు. ఓట్ల 1,00,000 వాళ్ళు తీసుకున్నారు. మాకైతే ఏమి ఇవ్వలేదు, మేమైతే ఏం చేయలేదు. నెలకి వచ్చి 2,250 రూపాయలు కట్టాలి నెలకి. 50,000. పద్మ ఎవరు ఇంటి పేరు? ఇంటి పేరు తెలియదు. పద్మ ఆర్పి గ్రూప్ కామర్షి గ్రూప్. సభ్యులు ఎంతమంది మొత్తం దాంట్లో? 10 మంది. మనిషికి ఎంత ఇచ్చారు? మనిషికి 50,000 వచ్చింది 2 లక్షలు. సెంటర్ దగ్గర ఐఓబి బ్యాంక్ ఉంది కదా సార్. కామాక్షి గ్రూప్లో 1.5 లక్షలు తీసుకొచ్చాను. మాకు 50,000 ఇచ్చారు. నెలకి 2,750 కట్టమన్నారు సార్. మొత్తం ఎన్ని నెలలు కట్టమని చెప్పారు? 24 నెలలు. ఇప్పుడు ఈ గ్రూప్ మళ్ళీ ఇందాక చెప్పిన గ్రూప్లోనే ఉన్నారు మీరు? నేను లేదు సార్. ఈ గ్రూప్లో మీరు ఉన్నారు. 2 లక్షలు లోన్ ఇచ్చారు, 50,000 మాత్రమే ఇచ్చారు. మిగతా 1,50,000 ఎవరు తీసుకున్నారు? వాళ్ళు తీసుకున్నారు సార్. వాళ్ళంటే ఎవరు? ఆర్పి పద్మ. వీళ్ళు 2 తీసుకున్నారు. Please subscribe
SS News AP